ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 38వ రోజున శ్రీ నృసింహ పురాణంలో మరలా సూతులు గారు 14 మన్వంతరముల గురించి ఏ విధంగా తెలియజేశారో మనం తెలుసుకుంటున్నాం. నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. అలా సూతులు వారు చెప్తున్నారు. మొట్టమొదటిది స్వయంభవ మన్వంతరం. ఆ స్వయంభవ మన్వంతరం యొక్క స్వరూపాన్ని చెబుతున్నాను విను అని చెప్తున్నారు. సృష్టి ప్రారంభంలో స్వారోచిషుడు అనేటువంటి రెండవ మనువు ఉన్నాడు. ఆ స్వారోచిష మన్వంతరంలో విపశ్చిత్ అనేటువంటి వాడు దేవేంద్రుడు. ఆకాశంలో దేవతలు, పారావతులు, తుషితులు అనే ప్రసిద్ధులుగా నామంతో వారు ఉండేవారు. అలా ఊర్జస్తంభుడును, ప్రాణుడు, దంతుడు, నిరుషభుడు, వరియాంశుడు, ఈశ్వరుడు, సోముడు అనేటువంటి వారు సప్త ఋషులు. ఆ స్వారోచిష మనువు యొక్క పుత్రులు కింపురుషులు మొదలైనటువంటి వారు భూమండలములకు రాజు. మూడవ మనువు ఉత్తముడు అనేటువంటి వాడు పిలువబడుతుండేవాడు. అతని యొక్క సమయంలో ఆ ఉత్తముడు అనేటువంటి మూడవ మనువు యొక్క సమయంలో సుధాముడు, సత్య, శివ, ప్రతద్ధన, వంశవర్తి అనేటువంటి వారు 5 దేవగణములుగా ఉండేటువంటి వారు. మరలా ఈ దేవగణములలో ఒక్కొక్క గణంలో 12 మంది ఉండేటువంటి ఉన్నారు. ఈ దేవతలకు ఇంద్రుడు సుశాంతి అనేటువంటి వాడు. ఆ కాలం యొక్క సప్తఋషులకు వంద్యులు అని పేరు. ఈ మన్వంతరంలో పరశు, చిత్ర మొదలైనటువంటి మనుపుత్రులు మాత్రమే రాజులు అయ్యారు. అలా 3 మన్వంతములైన తర్వాత 4వ మనువు తామసుడు అని పిలువబడేటువంటి అతను. ఈ తామసుడి యొక్క మన్వంతరంలో పర, సత్య, సుర, సుధ అనేటువంటి గణములు ఉన్నాయి. ఒక్కొక్క గణంలో తిరిగి 27 మంది చొప్పున ఉన్నారు. అప్పుడు భుషుండి అనేటువంటి వాడు ఇంద్రుడిగా పిలువబడేటువంటి వాడు. అలా హిరణ్యరూముడు, దేవశ్రీ, ఊర్ధబాహు, దేవబాహు, సుధామ, పర్జన్య, ముని అనేటువంటి వారు సప్తఋషులు. అప్పుడు జ్యోతిర్ధామ, పృథు, కాశ్య, అగ్ని, ధనక వీరు తామసమనువు యొక్క పుత్రులు. వీరు భూమండలంలో రాజులయ్యారు. ఇకపోతే 5వ మనువు యొక్క పేరు రైవతుడు. అలా ఈ రైవతుడి యొక్క సమయంలో అమిత, నిరత, వైకుంఠ, సుమేధ అనేటువంటి దేవతాగణములు ఉండేవి. ఒక్కొక్క గణంలో 14 మంది ఉన్నారన్నమాట. వారు ఎవరంటే అసురాంతకుడు, అప్పుడు ఇంద్రుడి యొక్క నామకరణలో పిలువబడేటువంటి వాడు. అప్పుడు సప్తకుడు మొదలైనటువంటి మనుపుత్రులు భూలోకం యొక్క రాజులుగా ఉండేవారు. శాంత, శాంతమయ, విద్వాన్, తపస్వి, మేధ అనేటువంటి వారు అప్పుడు ఉండేటువంటి సప్తఋషుల యొక్క క్రమం. మరలా 6వ మనువు యొక్క కాలం ప్రారంభమైంది. 6వ మనువులో చాక్షుషుడు అనేటువంటి వాడు, ఆ మనువు ఉండేటువంటి వాడు. ఆ చాక్షుషు యొక్క కాలం మన్వంతరంలో ఆ సమయంలో శతజ్ఞముడు మొదలైనటువంటి వారు అతని యొక్క పుత్రులు. మిక్కిలి శాంతులైనటువంటి లేఖ, ఆప్య, ప్రసూత, భవ్య, ప్రధిత అనేటువంటి 5 దేవగణములు కూడా ఈ చాక్షుషు యొక్క 6వ మన్వంతరంలో ఉండేటువంటి వారి యొక్క పేరు. అలా ఒక్కొక్క గణంలో 8 మంది ఉండేటువంటి వారు.
అలా ఇంద్రుని యొక్క పేరు మనోజవుడు అని పిలిచేవారు. అప్పటి సప్తఋషులు ఎవరంటే మేధ, సుమేధ, విరజ, హవిష్మాన్, ఉత్తమ, మతిమాన్, సహిష్ణునైనటువంటి వారు. అలా 7వ వాడైనటువంటి వైవస్వతమను ఇప్పుడున్నటువంటి వాడు. అతని యొక్క పుత్రులు ఇక్ష్వాకు మొదలైనటువంటి వారు. క్షత్రులు వాళ్ళే రాజులయ్యారు. ఈ ఇక్ష్వాకు యొక్క మనువు యొక్క పుత్రులే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 7వ వాడైనటువంటి వైవస్వత మనువు ఇప్పుడు ఉన్నటువంటి వాడు అతని యొక్క పుత్రులు ఇక్ష్వాకు మొదలైనటువంటి వారు ఇప్పుడు క్షత్రులయ్యారు అని నృసింహపురాణం ద్వారా తెలియబడుతోంది. మరలా ఆదిత్య, విశ్వావసు, రుద్రుడు మొదలైనటువంటి వారు ఈ యొక్క కాలంలో దేవతలుగా పిలువబడుతున్నారు. అంతేకాదు పురంధరుడు, ఇంద్రుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతమ మహర్షి, విశ్వామిత్రుడు, భరద్వాజుడు వీరిని సప్తర్షి క్రమంలో చెప్పడం జరిగింది. ఇక రాబోయేటువంటి మన్వంతరుల గురించి ఇప్పుడు చెప్తున్నాం వినని చెప్పి శృతులు వారు అంటున్నారు. ఆదిత్యుని వల్ల సంజ్ఞాదేవికి పుట్టినటువంటి మనువుల గురించి నీ వెనక భాగంలో చెప్పడం జరిగింది. అలా చాలిక పుట్టినటువంటి 2వ మనువు, వీరిలో మొట్టమొదటైనటువంటి వాడు సావర్ణ మనువు. అతని యొక్క సావర్ణకమైనటువంటి 8వ మన్వంతరం వర్ణన ఇప్పుడు చెప్తున్నాను వినండి అని చెప్పి శృతులు వారు చెప్తున్నారు. ఈ సావర్ణిక మన్వంతరంలో ఆ సమయంలో సుతవుడు మొదలైనటువంటి దేవగణములు ఉండేటువంటి వారు. బలి వాళ్ళ యొక్క ఇంద్రుడు, దీప్తిమాన్, గాలవ, నామ, కృప, అశ్వత్థామ, వ్యాస, ఋష్యశృంగ అనేటువంటి వారు సప్తర్షులు. విరాజ, ఉర్వరీయ, నిర్మోక మొదలైనటువంటి సావర్ణ మనువు యొక్క పుత్రులు వాళ్ళు రాజులు అవుతారు. ఈ యొక్క సుతముడి యొక్క కాలంలో 9వ మనువు దక్క సావర్ణి, ధృతి, కీర్తి, దీప్తి, కేతు, పంచహస్త, నిరామయ, పృథుశ్రవ మొదలైనటువంటి వారు దక్క సావర్ణి మనువు యొక్క పుత్రులు. వీళ్ళు రాజులు అవుతారు ఆ కాలంలో. అలా ఆ సమయంలో మరీచిగర్భ, సుధర్మ, అవిష్మతు అనేటువంటి వారు దేవతలుగా పిలువబడేటువంటి వారు. అప్పుడు ఉండేటువంటి ఇంద్రుని యొక్క పేరు ఎవరంటే అద్భుతుడు. సవన, కృతిమాన్, హవ్య, వసు, మేధాతిథి, సత్య అనేటువంటి వారు ఆ కాలంలో సప్తఋషులుగా పిలువబడ్డారు. అలా పోతే 10వ మనువు బ్రహ్మసావర్ణి ఉండేవాడు. ఆ సమయంలో విరుద్ధమైనటువంటి వారు దేవతలుగా ఉండేవారు. అప్పుడు ఉండేటువంటి వాడు ఇంద్రుడు ఎవరంటే శాంతి అనేటువంటి వాడు ఉండేవాడు. అలాగే అవిష్మాన్, సుకృతి, సత్య, తపోమూర్తి, నాభాగ, ప్రతిమోక, సప్తకేతు అనేటువంటి వారు అప్పుడు సప్తర్షులుగా ఉండేటువంటి వారు. సుక్షేత్ర, ఉత్తమ, భూరిషేనామనేటువంటి వారు బ్రహ్మసావర్ణ యొక్క పుత్రులు అని పిలువబడతారు. వీరు అప్పుడు రాజులుగా అయ్యారు. ఇకపోతే 11వ మన్వంతరంలో మనువు ధర్మసావర్ణిగా అనేటువంటిగా ఆయన ఉండేవారు. అప్పుడు సింహ, సవన మొదలైనటువంటి వారందరూ కూడా దేవగణాలుగా చెప్పబడ్డారు. అప్పుడు ఉండేటువంటి ఇంద్రుడు ఎవరంటే దివస్పతి అనేటువంటి వాడు. నిర్మోహ, తత్వదర్శి, నికంప, నిరుత్సాహ, భూతిమాన్, రుచ్య అనేటువంటి వారు ఆ కాలంలో సప్తర్షులుగా తెలుపబడ్డారు. చిత్రసేన, విచిత్ర మొదలైనటువంటి వారు ధర్మసావర్ణ యొక్క పుత్రులు. అప్పుడు వీళ్ళు రాజులు అవుతారు. ఇంకా 12వ మనువు రుద్రసావర్ణి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి వాడు. అప్పుడు కృతధామ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఇంద్రుడిగా పిలువబడేవాడు. హరిత, రోహిత, సుమన, సుకర్మ, సుతప అనేటువంటి వారు దేవగణములుగా చెప్పబడ్డారు. తపస్వి, చారు, చారుతవ, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, జ్యోతి, తప అనేటువంటి వారు సప్తర్షులుగా పిలువబడ్డారు. అలా రుద్రసావర్ణి యొక్క పుత్రులు ఎవరయ్యా అంటే
దేవవాన్ దేవశ్రేష్ఠ మొదలైనటువంటి వారిని భూలోకం యొక్క రాజులుగా చెప్పబడ్డారు. లేకపోతే 13వ మనువు పేరు రుచి. అప్పుడు ఆ రుచి యొక్క కాలంలో సగ్వి, బాణ, సుధర్మ అనేటువంటి వారు దేవగణములుగా ఉండేటువంటి వారు. ఋషభుడు అనేటువంటి వాడు అప్పుడు ఇంద్రుడుగా పిలువబడ్డాడు. నిశ్చితుడు, అగ్నితేజుడు, వపుష్పంతుడు, దృష్టుడు, వారుని, అవిష్పంతుడు, నహుషుడు, బలిష్ఠుడు వీరిని సప్తఋషులుగా అప్పుడు వారు సప్తఋషులుగా చెప్పబడ్డారు. సుధర్మ, దేవానీకుడు అనేటువంటి వారు ఆ మనువుల యొక్క పుత్రులు. వీరప్పుడు రాజులుగా అవడం జరిగింది. ఇంకపోతే భౌముడు అనేటువంటి వాడు 14వ మనువుగా పిలువబడ్డాడు. సురుచి అనేటువంటి వాడు అప్పుడు కాలంలో ఉండేటువంటి ఇంద్రుడు. చక్షుస్పందులు, పవిత్రులు, కనిష్టాభులు అనేటువంటి వారు దేవగణాలుగా చెప్పబడ్డారు. అగ్నిబాహు, శుచి, శుక్ర, మాధవ, శివ, అభీమ, జితశ్వాస అనేటువంటి వారు అప్పుడు సప్తఋషులుగా నామకరణం చేయబడ్డారు. వారిని మళ్ళా చెప్తున్నారు. మను యొక్క పుత్రులు ఉరు, గంభీర, బ్రహ్మమైనటువంటి వారు అప్పుడు భూమికి రాజులయ్యారు. ఈ విధంగా 14 మన్వంతరములు చెప్పారు సూతులు వారు. ఈ భూమిని పాలించేటువంటి రాజుల గురించి కూడా ఇప్పుడు చెప్తున్నారు. ప్రతి మన్వంతరంలో కూడా సప్త ఋషులు ఉంటారు, దేవతలు ఉంటారు. అలా మనుపుత్రులైనటువంటి రాజులు కూడా ఉంటారు. ఇంద్రులు మాత్రమే వీరికి అధికారులు అవుతారు. 14 మన్వంతరములు గడిచిన పిమ్మట 1004 యుగాల కాలం గడిచిపోతుంది అని చెబుతున్నారు సూతులు వారు. అలా 1004 యుగాల కాలం గడిచిపోయినటువంటిది ఇది బ్రహ్మకు 1 రోజుతో సమానము. కాబట్టి ఓ సజ్జనులారా, అతని యొక్క రాత్రికాలం కూడా అంతే సమయం ఉంటుంది. ఆ సమయంలో 3 లోకములను కూడా లీనం చేసుకుని తన యొక్క యోగమాయను ఆశ్రయించి శయనిస్తాడు. మళ్ళీ మేల్కొన్న వెంబట భగవంతుడు పూర్వకల్పానుసారంగా యోగ వ్యవస్థ సృష్టిని చేస్తూ ఉంటాడు. కాబట్టి మునిసత్తులారా, బ్రాహ్మణులారా, భక్తులారా, ఈ విధంగా సూతులు వారు చెప్తున్నారు. నేను మను, దేవగణ, భూపాల అనగా మనుపుత్ర ఋషులు వీరందరినీ కూడా వర్ణించాను. మీరు వీటిని అన్నింటినీ కూడా పరిపాలించేటువంటి భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క విభూతులు అని మీరు తెలుసుకోవాలి అని ఈ యొక్క మన్వంతరముల యొక్క చరిత్రనంతా కూడా ఈ నృసింహపురాణంలో తెలియజేస్తూ ఇటువంటి మహత్తరమైనటువంటి రాజవంశముల యొక్క వర్ణన, సూర్యవంశముల యొక్క వర్ణన, చంద్రవంశముల యొక్క వర్ణన, మన్వంతరముల యొక్క 14 మన్వంతరముల యొక్క వర్ణన ఇదంతా కూడా సృష్టి క్రమంలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి అపూర్వమైనటువంటి అంశములన్నీ కూడా మనం కనీసం తెలుసుకోవడం అయినా కూడా చాలా మన యొక్క జీవనానికి చాలా మంచిది. ఈ సృష్టి రహస్యం తెలుసుకున్నట్లయితే విశ్వము యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందుకంటే విశ్వవ్యాపకుడైనటువంటి వాడు విష్ణుమూర్తి కాబట్టి. ఈ నృసింహపురాణంలో చెప్పారు. ఇవన్నీ కూడా తిరిగి విశ్వవ్యాపకుడైనటువంటి ఆ విష్ణుమూర్తి, ఈ విశ్వ పరిపాలించేటువంటి భగవంతుడి విష్ణువు యొక్క విభూతులని మనకు తెలుపుతున్నారు. కాబట్టి ఇదంతా పారాయణం చేసినా, చదివినా, మననం చేసినా, శ్రద్ధతో విన్నా కూడా మనకి ఆ విష్ణుమూర్తి యొక్క విభూతి కలుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది అని తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యఘం మృత్యుం నమామ్యఘం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.